guys, welcome back to our channel The Five Sinners. After a long time 3 months back తర్వాత వచ్చేసినాం మేము సంక్రాంతి బ్లాగ్ కోసం అని. ఇప్పుడు దుర్పేటలో పతంగులు కొనేకైతే వచ్చినాం. దుర్పేటలో షాపింగ్ చేసేసి మంచిగా బర్ఫుల్గా స్టఫ్ తీసుకొని పోయి పతంగులు ఎగిరేయాలి. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇంకోటి ఏంటంటే చైనీస్ మాన్ యూజ్ చేయకూరి అమ్ముతున్నా అంటే ఇడే బతుకొని అందరూ. సో గైస్ మేము బి గంధక్తోనే ఎగిరేస్తాం, కానీ ఆ రోజు చూద్దాం, ఇక అందరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎగిరేయలేడు గంధక్తోని. అలా చూసేదైతే వద్దాం. మనకు మన గురించి ఎందుకు పతంగుల గురించి అది పోదాం నడురు. ఆఫ్టర్ 3 months తర్వాత బ్లాగ్ కొడుతున్నాం చూడండి, నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అది అవుదమ్మా. చలో మనం షాపింగ్ అయితే వెళ్ళిపోదాం నడురు. అమ్మేటోళ్ళు ఈయనన్నాడు చెప్పురా, మందలు అమ్ముతున్నా ఉంటా కదా. సో గాయ్స్ ఈరోజే కటింగ్ చేయించేసిన కటింగ్ షాప్ పోయి ఊరారే పతంగులు చెప్పరా అంటే కటింగ్ అంటూ అంటే దూపేట్లో ఎక్కువ రేట్లు చెప్తున్నా అని చెప్పి టాక్ వచ్చింది. అంతా ఈ గల్లీలోనే మొత్తం పతంగులు ఎటు పోదాం నాడు. పోదాం నడు. ఏం పతంగులు కొందాం? పెట్టేవు ఇంకో ఊరోడు వచ్చిండు. అయితే ఎన్ని రోజులు బ్లాగ్ ఎందుకు కొట్టలేదు అంటే దగ్గర 3 months అయిపోయింది బ్లాగ్ కొట్టాక. అరే ఆగురా బాయ్, ఇంకో ఇదంతా మా ఫ్యూచర్. లేదురా అరే రే ఓరా అరే రే ఓరా అరే. అయితే ఎందుకు కొట్టలేదు అంటే అందరం కెరియర్ టెన్షన్లలో బిజీ అయిపోయినాం. ప్రతి ఒక్కరికి 21 వచ్చినాయి కదా. అక్టోబర్ రాగానే నారాజాన్ కూడా 21 వచ్చేసినాయి. ఆడు కూడా పెద్దోడు అయిపోయిండు. 21 రా మొన్న వచ్చినాయి. మొన్న 21 వచ్చినాయి. అదే ఆడే కదా లాస్ట్ పోరాడు మన దాంట్లో. ఇది వచ్చినాక ఛానల్ మీద లేకుండే ఏమంటారు దాన్ని, డెడికేషన్. ఇక మళ్ళా కొత్త సంవత్సరం అది ఆడేడు ఆగమైండు. అందరు అడుగుతారు బ్లాగ్స్ ఏమైనా అని చెప్పేసి. ఏంటంటే ఇక ఇంక ఎగ్జామ్స్, నాకు ఇంటర్వ్యూస్. మా గల్లీలో ఒక పోరాడు అంటే పట్టింపులా నా ఛానల్ అంటే అన్నాడు. ఇజ్జత్ పోయింది. అమ్మకం కూడా ఇక ఇజ్జత్ స్టార్ట్ చేస్తున్నాం. మాకు మానిటరైజేషన్ కూడా ఇంకా కొంచెం జర ఇబ్బంది ఉంది. అంటే అవి డాక్యుమెంట్స్ ఇంకా మంచి కరెక్ట్గా రాలేవు మాకు. సో అందుకని చెప్పేసి ఆ మానిటరైజేషన్ కూడా చూస్తాం ఒకసారి. ద ఫైవ్ సిన్నర్స్ ఏటీరా ఇడే వచ్చినా నెత్తి వాళ్ళు ఒకటేశ్వరు తీసుకుందాం రా. విష్ణుడు ఎగిరిపోతాడు అది తీసుకుంటాడు. ఆయనకి పెద్ద డోపన్ పతంగులు కావాలంటే ఆయనకి అన్ని ఏముండదు. ఫస్ట్ పెద్ద తీసుకుంటాడు, సాయంత్రం అయినాక ఎగిరేస్తాడు, పోగొట్టాడు, పెయిన్ చేయడు. విష్ణు ఆడు పెయిన్ చేయడు, ఎగిరేస్తాడు. ఒవ్వనికి ఇయ్య అంటాడు, దింపుతాడు, దాంతోనే ఆడెగురుతాడు. మళ్ళా అంటాడు కించోటని కదా కన్నాలని కదా. నువ్వు చెప్పురా అని గురించి. మా దాంట్లో మస్తు ఎగిరేస్తాడు. వాడు హైదరాబాద్ లోనే మంచి ఎగిరేస్తాడు అంటే విష్ణు మనిషి. ఎట్లా మాట్లాడుతున్నాడు బిజినెస్ చూసినా రాజంపూర్ మీద కొడుకు అరే నీకు ఎందుకు రా అరటి పేపర్ ఏమున్నారా ఇద్దరు అన్న తమ్ముడు పక్కన. ఫస్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఆదాపండు 50 పతంగులు తీసుకున్నాం. 800 అంట. బ్లాగ్ కొడుతున్నాం. ఇవన్నీ ఆదాపండు. అది 800 అంట. అది ఒక పతంగుతో 50 పతంగులు ఉన్నాయి. తీసుకున్నావు మామ ఆదాపండు అయితే కొనేసినాం మామ. 50 పతంగులు మామ. 800 మామ. ఎంత పడుతుంది? 800 అంట. 800 అంటే ఒక పతంగు ఎంత పడుతుంది? 16 రూపీస్. 16 రూపీస్ ఎంత పడ్డది? 16 రూపీస్. నువ్వు మామ తీసుకో ఆగు. అరే ఏమైందిరా, నువ్వు పక్కన వచ్చి కూర్చున్నావు. ఎంత తీసుకోరు పైసలు ఎంత 1000 రూపాయలు వేసి ఇప్పుడు తీసుకునేవి అంటే థ్యాంక్ యూ వాళ్ళ దేనికిరా నువ్వు విష్ణుగా తయారవుతున్నావు. అడ్వాన్స్ ఇచ్చిందంట బ్యాండేజ్లకి. బిజినెస్ లా మన దాంట్లో ఎంటర్ప్రైనర్ ఉంటాడు వీడు. అంటే మనకి తెలుసు లైక్ ఎట్లా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అని చెప్పేసి. మనకి ఎట్లా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అన్నీ వానికే తెలుసు మంచిగా. విష్ణుడే
విష్ణుడే మంచిగా తీసుకుంటాడు కదా. బ్రెజిల్ నుంచి తెప్పించిన మస్తు తీసుకుంటాడు విష్ణు వాడు పతంగ. ఎట్లా తీసుకుంటాడు మంచిగా తీసుకుంటాడు విష్ణుడే. చాలా చేసినావా? ఎందుకంటే వానుకున్న టేస్ట్ ఓనుకుండదు, విష్ణు అనుకున్న టేస్ట్ వాడే ఇష్టం. ఎందుకంటే ఓన్ దగ్గర పోయి తక్కువ బార్గింగ్ చేసి తీసుకుంటాడు. బారో స్నానం చేసినావా? గడ్డ చేయి చేయి. అరే గడ్డం చూడరా. అరే నీ పళ్ళ సందులో 5 రూపీస్ కాయిన్ పోతుంది అయ్యాను. ఆగు ఇక్కడ దేరా. నెక్స్ట్ నీ పళ్ళ సందులో ఫ్లేవర్ అయినా టెండర్ మాట్లాడుకోవాలి. హృతిక్ స్నానం చేసినావా? చేసినా. అట్లా అనొద్దు, ఇక చెప్తాడు స్నానం చేసినావా. నీళ్ళొకరిలో వెయిటర్ ఎట్లా పిలుస్తుంది? ఫుల్ కూడా అనొద్దు. విష్ణు 900 ఎంత అయిపోయినట్ట కదా. తీసుకుందామా 100 పతంగులు? నేను ప్రియా 100 అన్నారు రా. 900. కృష్ణలో రీల్ చూసినట్టున్నా నాకు తెలిసి 7 సార్లు తిరుపతికి పోతే మొక్కులు తిడతాయని చెప్పి 7 సార్లు పోదాం అనుకుంటున్నాను. మీసాలు బాగున్నారా? భార్గవన్ పేరు థ్యాంక్ యూ భార్గవ్ ముతిరాజ్. నువ్వైనా రా థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ వెనకాల ఉన్నాడు ఆయన రా థ్యాంక్ యూ. అరే బట్ట కట్టేదేం రా పదంకి. అది అర్థం చినిగిపోతుంది. ఎత్తి మీద పెట్టుకో. స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? పాసి అంటే ఏమిటో తెలుసా నీకు? అందరూ అది ఏమంటారు, ప్రభాస్ ఏం సినిమా కలర్ అట్లనే ఉంటారు ఇద్దరు పక్కన పక్కన. ఎప్పుడు ఇక వీడు మధ్యలో వస్తాడు. భార్గవ్ ఒక ఆడ అయిపోయింది, ఇంకొకటికి వచ్చారు మళ్ళీ. వీడేం కొంటారు? మనకు సంబంధం లేదు. మనం ఇద్దరం ఏం చేస్తామో తెలుసా? మనం నీ దగ్గరే ఇడు నేను పతంగులు ఎగిరేయా, మనుషులను ఎగిరేస్తా. 4 ఆకపోయినా అన్న 3 అన్న వస్తా ఈసారి. నేను పతంగులు ఎగిరేయా, మనుషులను ఎగిరేస్తా. హలో ఇంకొక డీల్ మాట్లాడుతారు. విష్ణు ఏం మాట్లాడుతున్నావు డీల్? నాస్టిక్ 700 తెగిండు. అరే ఇప్పుడు ఏమైందిరా? ఏం నడుస్తున్నాడు? 500 తెగిండు. బడ్జెట్ విషయం మాట్లాడుతున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది కదా. నిర్మలా సీతారామన్ ఫోన్ చేయాలా? వద్దు మళ్ళీ ట్యాక్స్ అడుగుతుంది. అమ్మకి ఫోన్ చేస్తాం. ఒకట్లో వచ్చింది ఎగిరేయాలి. ఇప్పుడు ఇంకేంటి మనం పిలాంచాలి గుంజా. నాకు మంచి మాటలు కూడా రావు పైసలు వేసుకున్నాక. ఇష్టం పైసలు నాకు అందుకే మంచి మాటలు రావంటే వేసినా కదా. వేసినావా? లేకపోతే అక్కడ సైడ్ కొంటుండే ఇంకా ఇంట్లోక దీన్ని చూపి ఏ రమ్మంటే పైసలు ఇస్తేనే పతంగులు చిరాకులు పట్టుకోనికి వస్తారు రా. వాడు పాపం బెంగళూరు నుంచి చిరాకులు పట్టుకోనికి వస్తున్నాడు. మరి ఎందుకు వచ్చినాడు? ఎందుకు వచ్చినావు రాను మరి? ఎంతమంది పట్టుకున్నారు చిరాకులు? ఒప్పందం నాకు తెలియదు. నాకెందుకు అడుగుతున్నా? అరే ఏమైంది విష్ణు? నారాజు అనిపిస్తున్నావు విష్ణు. అది ఇంకా కొన్నాం. ఇంకా ఇది కొన్నాం చూపించేసిన. అవన్నీ ఎంతరా? మాల్ వచ్చేసింది. అరే అరే మస్తారా. అరే అలా ప్యాడ్ బ్యాండ్ కొట్టరు. మంచిగా పెట్టుకో వస్తలేదు. ప్యాడ్ బ్యాండ్ కొట్టరు అలా. ప్లీజ్ అది ఊపిరి ఒకసారి. కొండనే ఇస్తారు అట్లా. లేదంటారా? అది కొత్తగా అన్నీ వెళ్తున్నాయి. హ్యాపీ బర్త్డే కొట్టరు అలా. ब्रो थैंक यू ब्रो. सलाम मार दो ना एक बार. सलाम मार दो. अरे 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 జై శ్రీరామ్. ఇప్పుడే ఖుషి అయితే మరో 5 సినర్స్ బాయ్స్ వచ్చి ఎవరో 5 సినర్స్ బాయ్స్ అని వెళ్ళిపోయింది. నిజంగా మజాక్ కాదు.
చిన్నప్పుడు ఎవరో గుర్తుపట్టిర్రాడా నిజంగా గైస్ నేను చిన్నప్పుడు ఎగరేసేటప్పుడు నువ్వు ఎప్పుడు ఎగరేసినా చిన్నప్పుడు ఎగరేసేటప్పుడు సరే కానీ 2 రూపీస్ ఉండే పర్ని అదే చాప. ఇప్పుడు 6 రూపాయలు 1 రూపీకి తోక పతంగ వస్తుండే, 5 రూపీస్కి ఎగ్ పాండ్. పేపర్ పతంగ వస్తుండే. ఇది ఇప్పుడు ఎగ్ పాండ్, ఇది ఆదా పాండ్. ఇది ఆదా పాండ్. విష్ణు అప్పటి నుంచే బొంగురాలు, గోటీలు, పతంగులు, లండోరి కూడా పత్తాలు, లండోర్లు. అరే ఆడు ఆడండి లేవాడు అసలు ప్రతి ఒక్కటి. చిన్నప్పుడు మా ఏరియాలో అందరినీ లండోరి విష్ణు అంటుండే. గోటీల విష్ణు కూడా అంటుండే, గోటీల ఫ్యాక్టరీ ఉంటుండే. మళ్ళీ బొంగురం, ఇవన్నీ పతంగులు ఉన్నాం ఇప్పటికైతే. ఇది ఒక రోజులోనే అయిపోతుంది. బొంగురం, మంగ, ఫస్ట్ మంగ, సెకండ్ మంగ. చిల్లర చిల్లర లెక్క ఉంటాడు. నారాజు వచ్చినా ఖుష్ అయినావా? అదే ఎవరు అరే ఎవరు ఇప్పుడు ఫైవ్ తినట్టు అనుకుంటుంది కదా. ఎవరు నిజంగా ఈయన్నే విష్ణు లేడా? విష్ణు వెంకటేష్ లేడా అని అడిగి రైట్. ఇంకో ఇప్పటికైతే ఇదంతా వెళ్ళినాం. పతంగులు అయితే ఉన్నాం. మస్తు రోజులు గ్యాప్ వచ్చిందని ఏదో కొన్ని వీడియోలు తీసుకొని బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. అది ఎంతైతే అంత పెట్టేస్తాం. మళ్ళా సంక్రాంతి మంచిగా బ్లాగ్ కొట్టి ఇప్పటికో సగం రోజులు వస్తాయంటే ఓడోడు ఏడేటా తీసుకుంటాడు. ఎందుకు తెలుసా సగం రోజులు వస్తే ఎగరేనికి రాదు ఈ పోరలకి. లేపుతున్నా కొద్దీ గుంచుంటారు, లేపుతున్నా కొద్దీ గుంచుంటారు. నువ్వు రోజంతా పతంగ ఎగిరేస్తే ఇంకెందుకు ఎగిరేసి ఒకటే పతంగ ఎగిరేస్తే ఒకటే పతంగుతో 100 పతంగు ఉండాలి. అరే నువ్వు నా జిందగీలో ఒక పతంగ గుంజేది చూడలేదు రా. నేను గైస్ చూడు అంటే బ్లాగ్ తీస్తున్నా భయవాడు ఊరికి వెళ్ళిపోతాడు పూజ గీజ అని. ఈ కొడుకులకి ఏం తెలుసు మనం పతంగులు ఎగిరేసుకుంటే మళ్ళా ఇడు బ్లాగ్ పండుగ అంటే మన ధర్మాన్ని ఆచరించడం రా. మళ్ళీ ఇడు బ్లాగ్ లేనప్పుడే బ్లాగులు వేస్తే ఎందుకు? లాస్ట్ సంక్రాంతి 40K పోయింది. ఓన్లీ భార్గో ఎడిట్ చేస్తే మంచిగా వేస్తే భార్గో మంచిగా. రైట్ మరి బాయ్ అట్లా కొట్లాడుతారు. ఏం మాట్లాడుతున్నాడు నాకన్నా మంచిగా గుంజుతా అని. వాడు ఏంటి వాడు ఎవరు గుంజుతారు మంచిగా వాడన్న. నేను ఈ రోజు చెప్పాలి నీకు గుంజుతా అని చెప్పి. ఎందుకంటే నువ్వు గుంజావు కాబట్టి. అప్పుడు లీగల్ ఉన్నప్పుడు మా అందరితో ఎగరేస్తాను. నేను ఇదే వీడియోలో మీకు పెట్టేసి చెప్తున్నా. అదే బిల్డింగ్ మీద ఇద్దరం కలిసి ఎగరేద్దాం. ఓవర్ ఎగిరేనియా చెల్లోరా అగర్ష నేను గుంజినా అనుకో చెల్లోరా అన్నీ చెప్తాడు. నేను ఆడు దూరంలో పెన్సిల్ వేసుకుంటాం. చెల్లో పెట్టి ఎవరు గుంజుతారు వెంకటేష్ మంచిగా? హైదరాబాద్ లో మొత్తం విష్ణు అతను బెట్టు కట్టింది. ఎవరు మంచిగా గుంజుతారు? మినిమం 3 to 4 kilometers. భార్గవ్ ఏదంటే గ్యారెంటీ ఇస్తున్నా. చెప్తానికి డాడీ ఎవరు? విష్ణు ఓన్లీ 4 to 5 kilometers అని చెప్పినా విష్ణు గుంజా మీరేమి ఇస్తారు? పెట్టుకోదురా నాయన. ఎందుకు ఏం జర్రా నాయన మాఫియాడు. అలాగే లెవెల్ గా మాఫియాలానే ఉన్నాడు. వదిలేస్తాడు చేతికాడికి లేకపోతాడు. ఆయనకు ఒకసారి ఏమైందంటే ఇట్లా సంక్రాంతి వల్ల ఆకాశం కనిపిస్తలేదు, పతంగులన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒక పతంగ ఎట్టేసి ఆకాశం అంతా సాఫ్ తీసి అంత పెద్దోడు ఆడు. నువ్వే అంట అని ఇట్లానే ఇట్లా మస్తు కిస్తాలో నేను చెప్తే మీరు మళ్ళీ బ్లాగ్ బంద్ చేస్తారు, మాకు వ్యూస్ తక్కువ అయిపోతుంది. ఈడేమో బారోడు మంచిగా గుంచాడు అంటుండు, ఈడేమో విష్ణుడు మంచిగా గుంచాడు అంటుండు. ఒకసారి విష్ణుడు గురించి ఏమో నా ఇల్లు పోతుండే. చిన్నప్పుడు ఈడ ఏం చెప్తుండో తెలుసా, ఒక అన్న వాళ్ళు ఉంటారు వీళ్ళ ఇంటికాడ, బ్లాక్ కలర్ మాంజా చేస్తాడంట. అయితే వీళ్ళ ఇంటికాడ కాలు ఉంటుంది, గుంచుంటే ఇట్లా ఏళ్ళ మధ్యలోకి వెళ్ళి కట్ అవుతుంది కదా, ఆ మధ్యలోకి వెళ్ళి పోయి రక్తం అంటే దాన్ని దాకి మాంజాకు దాక్కుంటూ పోయి కాలు బ్లాక్ రెడ్ అయ్యి కాలువ అంతా రెడ్ అవుతుంది అట, గ్రీన్ కలర్ ఉన్న కాలువ. మళ్ళీ ఏం చేసి విష్ణుడు గ్రీన్ కలర్ మాంజా తీసుకొచ్చి మళ్ళీ కాలువ గ్రీన్ చేసి సారీ రా గాండు జుట్టు నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మళ్ళా వద్దురా పోయినాడు. గైస్ నన్ను అంటారు అందరూ రెడ్ టీ షర్ట్ వేసుకున్నావు అని చెప్పేసి, నేను వేసుకోవడం కూడా బంద్ చేసిన. వీడేం చేస్తుండే మళ్ళీ అన్నిట్లలో గ్రీన్ చేసుకుని వస్తుంటారా. ఇది ఎన్నిట్లరా ఇది
ఏ బ్లాగ్ లో ఉంది చూపి. కింద కామెంట్ లాస్ట్ ఇయర్ దూల్పేట్ల దాంట్లో ఉంది కరెక్టే, ఒకటే దాంట్లో ఉంది. ఆడికి స్టార్ట్ అయింది ఉంటుందో ఉంది. చెప్పరా స్టార్ట్ చేస్తా. సో గైస్ షాపింగ్ అయితే అయిపోయింది మనది. దూల్పేట పోయి తీసుకున్నాం, తెలుసుగా చూసి కదా అర్థమైపోయి ఉంటుంది కదా ఎన్నో. సో దూల్పేటలో మొత్తం ఎన్ని ఒక 50 పేపర్ పతంగులు, 100 కవర్ పతంగులు తీసుకురు. సో మన షాపింగ్ అయితే అది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక నెక్స్ట్ ఈ బ్లాగ్ రేపు వస్తుంది అనుకుంటా. మళ్ళీ తర్వాత బ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్ రోజు ఎగిరేస్తారు 2 రోజులు. భోగి సంక్రాంతి 2 రోజులు కలిపి ఒకటేసారి కనుమ రోజు పెట్టేస్తారు. విష్ణు అయితే ఫుల్ గా గుంజానికి అయితే ప్రిపేర్డ్ ఉన్నాడు. మొత్తం జిమ్ లో కూడా ఇట్లనే ప్రాక్టీస్ చేస్తున్నాడు, కేబుల్ పట్టుకొని ఎట్లా గుంజాలి అని చెప్పేసి. మాట్లాడలేడు విష్ణు కూడా, గుంజినాకనే మాట్లాడుతున్నాడు, గుంజు గుంజు అంటుంది అని చెప్పి. సో ఇప్పటి నుంచి వ్లాగ్స్ మళ్ళా కంటిన్యూ వ్లాగ్స్ వస్తాయి అని అనుకోకండి. వస్తాయి కానీ సో అప్పటి వరకు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరెవరైతే బ్లాగ్స్ కోసం వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లనే సపోర్ట్ చేయండి. రోడ్ మీద పోతే తిట్టకూరి బ్లాగ్లు ఏమైనా. ఎస్, మీ సపోర్ట్ ఉంటే మేము చేసేస్తాము, అంటే అడుగుతుంటేనే కదా చేసేది. సో అప్పటి వరకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ద 5 Sinners.